వినాయక చవితి రోజు మనం అందరము మట్టి విగ్రహాలు, మట్టితో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాలు వాడుతూ ఉంటాం కదా! ఇప్పుడు బజార్‌లోకెళ్ళి ఈ మట్టితో చేసినటువంటి విగ్రహాలు కొనుక్కునేటువంటి సమయంలో అందరూ ఏం చేస్తూ ఉంటారు, ఎంతో అందంగా ఉన్నటువంటి విగ్రహాలు చూసి, పెద్ద పెద్ద విగ్రహాలు చూసి కొనుక్కుంటూ ఉంటారు. అందులో అందరూ తెలియక చేసేటువంటి పొరపాటు ఏంటంటే, అసలు పూజకి అనర్హమైనటువంటివి అంటే పూజకి ఉపయోగించకూడనటువంటి విగ్రహాలు చాలామంది కొంటున్నారు. ఇప్పుడు పక్కన ఒక వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇందులో పూజకి ఉపయోగించకూడని విగ్రహం ఎట్లా ఉంటుంది, పూజకు ఉపయోగించేటువంటి విగ్రహం ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో చూడండి ఈ విగ్రహంలో మీకు లోపల డొల్ల ఉంది చూసారా? ఈ డొల్ల ఉన్నటువంటి విగ్రహము పూజకి అసలు పనికిరాదు. ఇప్పుడు ఇంకో విగ్రహం ఉంది కదా! ఇది ముద్దలా ఉంటుందనమాట. అంటే పూర్తిగా మట్టితో చేసినటువంటిది. కింద డొల్ల ఉండదు. ఇలా డొల్ల లేనటువంటి ఈ విగ్రహము పూజకి ఉపయోగకరమైనటువంటిది. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది. ఏమిటండి మనం ఎక్కడ చూసినా మండపాల్లో ఎక్కడ చూసినా గానీ పెద్ద పెద్ద విగ్రహాలుంటాయి. అలా పెద్ద పెద్ద విగ్రహాలు ఏవి గూడా మీరు చెప్పినట్టుగా ముద్ద విగ్రహాలు కావు గదా! ప్రతి విగ్రహం కూడా డొల్లనే ఉంటుందిగా. అట్లా వేస్తేనే అవి నిమజ్జనం అవుతాయి గదా! మరి ప్రతి చోట గూడా ఆ విగ్రహాలు ఇలా లోపల రంధ్రం ఉన్నటువంటి విగ్రహాలే ఉంటాయి. అలాంటి విగ్రహాలు పూజకు మీరు పనికిరావు అని అంటున్నారు. మరి ఎక్కడ చూసినా అలాగే ఉంటాయి గదా! మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటి అని మీకు సందేహం వస్తుంది. ఇక్కడే చిన్న రహస్యం ఉంది. ఏంటంటే బయట విగ్రహాలు మండపాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేస్తారనంటే భారీ విగ్రహం ఏది పెట్టుకున్నా గానీ దానికి ఎదురుగా ఒక మండపం వేసి ఆ మండపంలో కలశ స్థాపన చేస్తారనమాట. అంటే బియ్యం పోసి ఒక కలశం పెడతారు పురోహితులు వారు. ఆ కలశంలోనే పూజ అంతా కూడా జరుగుతుంది. అందులోనే గణపతికి ఆవాహయామి అని చెప్పి అందులోనే గణపతిని ఆవాహన చేసి పూజ అంతా కూడా ఆ కలశానికే జరుగుతుంది. మనం ఎవరికి పూజ చేస్తున్నాము అనేటువంటి స్వరూపం మాత్రం మనకు బయట కనపడడానికి ఒక భారీ విగ్రహం పెట్టుకుంటాము. దానికి నామమాత్రమైనటువంటి చేతిలో లడ్డు పెట్టడము, పూలమాలలు వేయడము, పత్రి వేయడం ఇవన్నీ కూడా లౌకికమే, నామం మాత్రమే. అసలైనటువంటి ప్రధానమైనటువంటి పూజ అంతా కూడా కలశానికే జరుగుతుంది. మీరు కావాలంటే ఎక్కడైనా వెళ్లి చూడండి. అదే విధంగా మనం ఇంట్లో ఏం చేస్తాము, ఇంట్లో పెట్టుకునేటువంటి వాళ్ళు నవరాత్రులు, గణపతి నవరాత్రులు విధి విధానంగా ఆచరించేటువంటి వారేమో ఏ విగ్రహం పెట్టుకున్నా గానీ కలశం పెట్టుకోవాలి. కానీ 3 రోజులు, 5 రోజులు ఇలా పూజించేటువంటి వాళ్ళు, ఇంట్లో పూజించేటువంటి వాళ్ళు ఒకరోజు పూజించినా గానీ ఎవరు కూడా కలశం పెట్టుకోరు. డైరెక్ట్‌గా విగ్రహం పెట్టుకొని ఏదో బియ్యంలో గానీ, ఆకు మీద గానీ విగ్రహం పెట్టేసుకొని ఆ విగ్రహానికి పూజిస్తారు. అలా మీరు పూజించేటువంటి ఆ విగ్రహము డొల్ల ఉన్నటువంటి విగ్రహం ఉందననుకోండి, అది పూజకు పనికిరాదు ఎంత మాత్రం కూడా. మీరు మన దేవతా మందిరాలలో ఉన్నటువంటి విగ్రహాలు ఏ విగ్రహమైనా చూడండి, పంచలోహ విగ్రహం గానీ, రాగి విగ్రహం గానీ, ఇత్తడి విగ్రహం గానీ, వెండి విగ్రహాలు గానీ, ఏ విగ్రహాలైనా చూడండి పూర్తిగా మూసివేసినటువంటి విగ్రహాలే మన పూజా మందిరంలో ఉంటాయి. డొల్ల ఉన్నటువంటి విగ్రహాలు మన పూజా మందిరంలో ఉండవు. అదే విధంగా మట్టితో చేసినటువంటి విగ్రహం కూడా డొల్ల ఉన్నటువంటిది మనం పూజ చేయడానికి పనికిరాదు. అలా ముద్దలా ఉండేటువంటి విగ్రహమే మనకు పూజకు పనికొస్తుంది. చాలా మందికి సందేహం వస్తుందన్నమాట. డొల్ల ఉన్నటువంటి విగ్రహాలు బయట అన్నీ ఉంటాయి. ఈయనేంటి కొత్తగా చెప్తున్నాడని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చాను కదా! బయట ఎవరు పెట్టుకున్నా గానీ కలశ స్థాపన చేసుకొని పెట్టుకుంటారు. మనం మాత్రం కలశ స్థాపన లేకుండా గణపతిని డైరెక్ట్‌గా ఆ విగ్రహానికి పూజ చేస్తాం గనక, మనం ఇంట్లో పెట్టుకునేటువంటి విగ్రహాలు డొల్ల విగ్రహాలు కాకుండా ముద్దగా చేసినటువంటి విగ్రహాలే పెట్టాలి. ఓకేనా?